ఏరా ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కార్లో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు గానీ ఇక్కడ ఉండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే. Mr. Rajni, you've done a great job. Okay, what are you feeling right now? I love Anu. What? Yes. తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు, నాకు ఈ గౌరవం దక్కేది కాదు, ఈ క్రెడిట్ అంతా అమ్మాయితే. I love you. ఏం సడన్ గా? సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను, నాకు నువ్వు ఉంటే చాలు. నేను గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. ఐ వెయిటింగ్ ఫర్ యు ఇన్ ద షాపింగ్ కాంప్లెక్స్. మామయ్య త్వరగా రా. గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే, నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఇన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అంటే మామయ్య హాయ్ హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నా సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకే మొత్తం జరిపించేయచ్చు. నేను నా లాక్కు చెత్తను, భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఏమండి హాయ్ అంటే హాయ్ అనేసారంటండి, నేను అంతలా నచ్చానా? ఇక్కడ
గిఫ్ట్ రెడీగా ఉండు. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? అన్నా, మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను. చచ్చిన దాని గురించి బాధపడడం కాదురా, చంపాల్సిందెక్కడుందో తెలుసుకోవాలి.